వచ్చావా? తెలుసుకో పూర్తిగా యేసు ప్రభు గురించి. అడుగు, చదువు ఉంటే చదువు, స్పష్టత తీసుకో. నన్ను అడగండి, ఇంతకు నువ్వెందుకు నమ్ముకున్నావు యేసు ప్రభు? నన్ను అడగండి, అడగండి. సిగ్గుపడతారేమో, అడగండి. నువ్వెందుకు నమ్ముకున్నావు యేసు ప్రభు? నన్ను అడగండి. నా పునాది నేను చెబుతా. నేను స్టార్టింగ్ చర్చికి వెళ్ళినప్పుడు బాధలు పోతాయని నేను కూడా ఆశించా, కానీ ఆ ఒక్కదాని మీద బేస్ అయి నేను ఊరుకోవాలి. అసలు ఇంతకు యేసు ప్రభు స్టోరీ ఏందో చదువుదామని తీసుకున్నా. బైబిల్ గ్రంథం చదివిన తర్వాత ఒక దేవుడు నిజంగా భూమి మీద మానవుడిగా వచ్చి జీవిస్తే ఆ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో, ఆ క్వాలిటీ 100% యేసు ప్రభులో నాకు కనబడింది. అప్పు తీరిందా, రోగం తగ్గిందా, అనుకున్నది జరిగిందా, జరగలేదా, ఈ చెత్త కాదు. అర్థమైందా? యేసు ప్రభువులో దేవుని యొక్క పరిపూర్ణత కనపడింది. ఏం కనపడింది? రైట్, అడిగారా? మీరు అడిగినట్టే తీసుకుంటా, చెబుతా నేను. ఒక దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క పరిపూర్ణత ఎలా ఉంటుందో యేసులో కనపడింది. ఒక దేవుని యొక్క న్యాయ విధి ఎలా ఉంటుందో, దేవుని నీతి అనేది ఎలా ఉంటుందో అది క్రీస్తులో కనపడింది. ఈజీగా చెప్తా. దేవుడు అనేవాడు ఇటు ప్రేమ కలిగిన వాడై ఉండాలి, అటు న్యాయమును గౌరవించేవాడై ఉండాలి. యేసుక్రీస్తులో న్యాయము, ప్రేమ రెండు సరిగ్గా నెరవేర్చబట్టం నేను చూశా.